మే 23 చరిత్రలో ఈరోజు 1984 సంవత్సరం మే 23వ తేదీన బచేంద్రి పాల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. అలాగే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ప్రపంచంలోనే 5వ మహిళ బచేంద్రి పాల్. తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఆమె ఈ చరిత్ర సృష్టించారు. బచేంద్రి పాల్ మే 24, 1954లో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో జన్మించారు. బచేంద్రి పాల్ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండేవారు. బచేంద్రి పట్టుదలతో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అడ్మిషన్ తీసుకుంది. 1984 భారతదేశం ఎవరెస్ట్ అధిరోహణ కోసం ఒక యాత్రని ఏర్పాటు చేసింది. ఈ జట్టులో బచేంద్రి పాల్తో పాటు 11 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. ఈ బృందం మే ప్రారంభంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ మే 23వ తేదీన బచేంద్రి పాల్ ఎవరెస్టును జయించి చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో తన పేరును నమోదు చేసుకుంది. ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. 1951 సంవత్సరం మే 23వ తేదీన టిబెట్, చైనా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం టిబెట్ను చైనా స్వాధీనం చేసుకుంది. టిబెటన్ ప్రజలు మే 23ని బ్లాక్ డేగా పరిగణిస్తారు. అదే సమయంలో టిబెట్కు చెందిన 14వ దలైలామా ఏప్రిల్ 18, 1959లో చైనా ఈ ఒప్పందాన్ని బలవంతంగా చేసిందని, అందువల్ల టిబెట్ని చైనా ఆక్రమించడం చట్టవిరుద్ధమని ప్రకటించారు. అయితే ఈ వాదనను చైనా అంగీకరించలేదు. అందువల్ల టిబెట్పై దాని ఆక్రమణ నేటికీ కొనసాగుతోంది. దలైలామా మార్చి 31, 1959లో భారతదేశానికి చేరుకున్నారు. ఎందుకంటే చైనా ఆయనని బందీగా తీసుకోవాలని భావించింది. ఆనాటి నుండి దలైలామా భారతదేశంలో నివసిస్తున్నారు. ఇంకా టిబెటన్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల నుండి నడుస్తుంది. టిబెట్ బహిష్కృత ప్రభుత్వానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్ శరణార్థులు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. టిబెటన్ పార్లమెంటు ప్రధాన కార్యాలయం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంది. బౌద్ధ మతాన్ని అనుసరించే టిబెట్ను ప్రపంచ పైకప్పు అని కూడా పిలుస్తారు. టిబెట్కు చైనాలో స్వయం ప్రాతిపత్య ప్రాంతం హోదా ఉంది. 1950లో టిబెట్ను ఆక్రమించేందుకు చైనా వేలాది మంది సైనికులను పంపింది. ఆ తర్వాత టిబెట్లోని కొన్ని ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చబడ్డాయి. మిగిలిన ప్రాంతాలు పక్కనే ఉన్న చైనా ప్రావిన్సుల్లో విలీనమయ్యాయి. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారం చేపట్టడం, దాని పొరుగు భూభాగాల ఆక్రమణ విధానాలే ఇందుకు కారణం. దలైలామాకు భారత్ ఆశ్రమం ఇవ్వడం ఇప్పటికీ చైనాకు కోపం తెప్పిస్తోంది. 1962 నాటి భారత్ చైనా యుద్ధానికి కూడా ఇది ఒక ప్రధాన కారణమని అంటారు. మహారాణి గాయత్రీదేవి జననం. మహారాణి గాయత్రీదేవి 1919వ సంవత్సరం మే 23వ తేదీన లండన్లో జన్మించారు. గాయత్రీదేవి జైపూర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమెకు సవాయ్ మాన్సింగ్తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె యువరాణి నుండి రాణి అయ్యారు. గాయత్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి పోటీగా నిలిచారు. ఆమె ఏ విషయంలోనూ ఇందిర కంటే తక్కువ కాదని అంటారు. గాయత్రీదేవిని చూసి ఇందిరాగాంధీ అసూయపడేవారని చాలామంది నమ్ముతారు. గాయత్రీదేవికి ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలు తెలుసు. ఆ సమయంలో ఆమెకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన అందమైన మహిళ అనే బిరుదు పొందారు. ప్రముఖ ఓగ్ మ్యాగజైన్లో ప్రచురించిన జాబితాలో ఆమెకు చోటు దక్కింది. గాయత్రీదేవి రాజకీయాల్లో నిక్కచ్చిగా మాట్లాడేవారు. 1962లో మహారాణి గాయత్రీదేవి స్వతంత్ర పార్టీ టికెట్టుపై తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 1,92,000 ఓట్లతో గెలిచారు. అప్పట్లో ఇంత పెద్ద విజయం సాధించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె పేరు చేరింది. ఆమె రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలైంది. 1962లో భారతదేశం చైనా యుద్ధం తర్వాత ఆమె ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పార్లమెంటుకు చర్చలు జరిపారు. నెహ్రూ, గాయత్రీదేవి మధ్య రాజకీయ వ్యతిరేకత ఉండేది. కానీ ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చాక ఈ వ్యతిరేకత రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా మారింది. ఇందిరాగాంధీ పార్లమెంటులో ఏదో సందర్భంలో గాయత్రీదేవిని గాజుబొమ్మ అని పిలిచారు. ఇందిరాగాంధీ రాజులు, చక్రవర్తుల వ్యక్తిగత పర్సులను రద్దు చేయడం, ఇద్దరి మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎమర్జెన్సీ సమయంలో గాయత్రీదేవిని అరెస్టు చేసి 5 నెలల పాటు జైల్లో ఉంచారు. ఇందిరాదేవి ఆదేశానుసారం జైపూర్ రాజకుటుంబానికి చెందిన జైగర్ కోటకు సైన్యాన్ని పంపారు. గాయత్రీదేవి పార్లమెంటుకు రావడాన్ని ఇందిరాగాంధీ తట్టుకోలేకపోయారని అంటారు. జైలు నుంచి విడుదలైన తర్వాత గాయత్రీదేవి రాజకీయాలకు దూరమయ్యారు. ఆమె 2009వ సంవత్సరం జూలై 29వ తేదీన మరణించారు. రాజమాత గాయత్రీదేవి మనవరాలు మహారాణి దియా కుమారి నేడు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి. 2016వ సంవత్సరం మే 23వ తేదీన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోట నుండి పునర్వినియోగ లాంచ్ వెహికల్ RLV-TDని విజయవంతంగా పరీక్షించింది. దాని పేరు సూచించినట్లుగా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఇది ఒక కక్ష రీ ఎంట్రీ వాహనం. అంటే ఈ వాహనం అంతరిక్ష నౌకను కక్షలో వదిలి విమానంలా తిరిగి వచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పునర్వినియోగ అంతరిక్ష నౌకల తయారీదారుల క్లబ్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఇంకా జపాన్ దేశాలు మాత్రమే ఉండేవి. వారి సరసన భారతదేశం కూడా చేరింది. ఉపగ్రహాలను ప్రయోగించే ఖర్చును తగ్గించడం ఈ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని రూపొందించడంలో ప్రధాన లక్ష్యం. ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉద్దేశం తాబేళ్ల గురించి అవగాహనను వ్యాప్తి చేయడం, ఇంకా వాటిని రక్షించడానికి ప్రజలను ప్రోత్సహించడం. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 1990లో ప్రారంభమైంది. వాస్తవానికి వివిధ జాతుల తాబేళ్లను రక్షించే లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థ స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాబేళ్లను సంరక్షించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ మే 23వ తేదీని తాబేలు దినోత్సవంగా ప్రకటించింది. భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవుల్లో తాబేలు ఒకటి. సరీసృపాల సమూహం నుండి వచ్చే తాబేళ్ల వయసు భూమిపై 150 సంవత్సరాల కంటే ఎక్కువగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన తాబేలు హనాకో తాబేలు. ఇది సుమారు 226 సంవత్సరాలు జీవించింది. సుదీర్ఘ జీవితాన్ని గడిపిన తర్వాత ఆ తాబేలు జూలై 17, 1977లో మరణించింది.